పాయకరావుపేటలో రాజకీయ కుదుపు, జనసేనలోకి సత్యసాయి ఎంట్రీ. పాయకరావుపేట నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన ప్రముఖ నేత, మాజీ ఎంపీపీ కిల్లాడ వెంకట సత్యసాయి జనసేన పార్టీలో చేరడం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జనసేన ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో పలు మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నక్కపల్లి మండల అధ్యక్షుడు వెలగ సుధాకర్, ఎస్ రాయవరం మండల అధ్యక్షుడు పప్పల శివ, కోటవరట్ల మండల అధ్యక్షుడు సింగపల్లి శ్రీనివాసరావు, పాయకరావుపేట మండల అధ్యక్షుడు యాగాసి నానాజీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గడ్డం బుజ్జి మాట్లాడుతూ, కోటవరట్ల మండలంలో ఇప్పటి వరకు జనసేన బలహీనంగా ఉండేది. సత్యసాయి చేరికతో ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ఇది కేవలం ఒక వ్యక్తి చేరిక కాదు, జనసేనకు కొత్త బలం అని అన్నారు. అలాగే త్వరలో కోటవరట్ల మండలంలో భారీ సభ నిర్వహించి జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో మరిన్ని చేరికలు జరగనున్నాయని తెలిపారు. జనసేనలో చేరిన సత్యసాయి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పార్టీ సిద్ధాంతాలు నన్ను ఆకర్షించాయి. పాయకరావుపేటలో జనసేనను బలోపేతం చేయడం నా లక్ష్యమని పేర్కొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో కోటవరట్ల మండలంలో ఇప్పుడు దాకా మాకు కొంచెం జనసేన పార్టీకి కొంచెం తక్కువగా ఉండేది. అలాగే ఈరోజు సాయి గారు మా పార్టీలోకి రావడం, జనసేన పార్టీలోకి రావడం వలన మాకు పాయకరావుపేట నియోజకవర్గంలో కోటవరట్ల మండలంలో మాకు చాలా బలం చేకూరిందని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఆయన గతంలో జడ్పీటీసీ చేశారు, ఎంపీపీ చేశారు, తర్వాత ప్రజెంట్ ఎంపీటీసీగా వాళ్ళ మిస్సెస్ గారు చేస్తున్నారు. ఆయన మా పార్టీకి ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారి సేవలు ఆయన చేసి మంచి పనులకన్నీ ఆకర్షితులై మా పార్టీలోకి రావడానికి మేము ఆహ్వానించడానికి వచ్చాం. ఆయన తప్పకుండా మా మాట కాదనకుండా ఆయన మొత్తం అనుచరులందరితోటి సమావేశం పెట్టుకుని ఇంకొకరోజు భారీగా కోటవరట్ల మండలంలో ఎక్కడో దగ్గర ఏర్పాటు చేసి అక్కడ పంచకర్ల రమేష్ బాబు గారు, మా జిల్లా ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబు గారిని తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన క్యాడర్ని అందరినీ కూడా ఆ రోజు జాయిన్ చేస్తానని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. ఈ సందర్భంగా మేము వచ్చి మర్యాదపూర్వకంగా ఆయన కలిసి మేము కండువా వేసి ఆహ్వానించాం. ఆయన భారీ స్థాయిలో మీటింగ్ పెట్టి ఒకరోజు భారీగా జనసమీకరణ చేసుకుని ఆయన అనుచరులందరూ కూడా జనసేన పార్టీలోకి చేరడానికి నిశ్చయించుకున్నాక మేమందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం. మాకు కోటవరట్ల మండలంలో ఒక పెద్ద దిక్కుగా సాయి గారిని మేము చూసుకుంటాం. ఆయనకి మంచి ఉన్నత స్థానాల్లో మేము నిలబెట్టడానికి మా అధిష్టానంతో కూడా మేము మాట్లాడి అది కూడా మాకు తీరని లోటుగా, మా కోటవరట్ల మండలంలో ఇప్పుడు దాకా మాకు తీరని లోటుగానే ఉంది. మాకు జనసేన కుర్రోళ్ళు ఉన్నారు కానీ పెద్ద దిక్కు లేకుండా పోయింది మా మండలంలో. అంచేత సాయి గారు రావడంలో మా అందరికి కూడా చాలా బలం చేకూరుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. జై జనసేన. అందరికీ నమస్కారం. మరి ఈరోజు పాములవాక గ్రామానికి మరి మా పాయకరావుపేట నియోజకవర్గం ఇన్ఛార్జి గారు అయినట్టు గడ్డం బుజ్జి గారు, మరి ఉన్న మండల పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి వారందరూ కూడా నన్ను జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అయితే నేను గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నాను, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జడ్పీటీసీ చేశాను, అలాగే ఎంపీపీ కూడా చేశాను. ఇప్పుడు ప్రజెంట్ మా మిస్సెస్ ప్రజెంట్ ఎంపీటీసీగా పాములవాక గ్రామానికి ఎన్నికై ఉన్నారు. మరి ఈ జనసేన పార్టీ కార్యక్రమాలకి ఆకర్షితున్నాయి. మరి అలాగే ఈ కోటవరట్ల మండలంలో ఈ పార్టీకి ఎంతో బలం చేకూర్చి మంచి స్థాయికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను ఈ పార్టీని కష్టపడి పైకి తేడానికి ప్రయత్నం చేస్తానని మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ ఇచ్చేసిన మా 4 మండలాల పార్టీ ప్రెసిడెంట్లకి అందరికీ ధన్యవాదాలు, పిలవగానే వచ్చినందుకు. అలాగే సాయిబాబు గారికి నేను గతంలో 2 నెలల ముందే నేను మాట్లాడాను. మా గడ్డం బుజ్జి గారు వెళ్ళి ఒకసారి మాట్లాడు అని అనగానే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సాయిబాబు గారు చూద్దాం, ఆలోచిద్దాం అన్నారు. గడ్డం బుజ్జి గారితో ఒక మాట తీసుకున్న వెంటనే ఆయనతో చెప్పాను. చెప్తే కంపల్సరీ నేను జాయిన్ అవుతాను,
బుజ్జిగారు పిలిపిస్తే నేను వస్తాను అనే మాట ఇవ్వగానే నేను బుజ్జిగారికి చెప్పాను, ఈరోజు 10 గంటలకి వస్తామని ఆయన చెప్పడంతో బుజ్జిగారి ఆధ్వర్యంలో పనిచేయడం అంటే చాలామందికి ఉత్సాహంగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. అసలు పని చేస్తున్న కష్టం అని తెలియదు. ఆయన ఎప్పుడు కూడా ఏ కార్యకర్తను కానీ నాయకులు కానీ చిన్న కార్యకర్త దగ్గర నుంచి చాలా బాగా మమ్మల్ని అందరినీ ఆదరించి వాళ్ళ కష్టాలు సుఖాలు అన్నీ ఆయన పాలు పంచుకొని ఏ రాత్రిలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి సమాధానం చెప్తారు, లేకపోతే పరిగెట్టి వస్తారో హొట కొట్టినా ఆయన కోసం మేము కష్టాలు రాత్రులు పగలు అనకంట కష్టపడతాం. ఆయన ఏ పని చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే నేను బుజ్జిగారికి కూడా చెప్తున్నాను, సభాముఖంగా చెప్తున్నాను, నా మండల ప్రెసిడెంట్ సాయిబాబు గారు స్వీకరిస్తానంటే నేను కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన చాలా మంచి మనిషి. ఎందుకంటే గతంలో నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను పనిచేశాను ఆయనతోటి. చాలా చక్కగా అయిన మనిషి. ఇలాంటి మనిషి మాకు పార్టీలోకి రావడం, బలోపేతం అవ్వడం, ఈ 4 మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీల్లో కూడా చాలా బాగా పనిచేస్తాం. ఇంకా మాకు తోడు ఉన్నట్టు మాకు పెద్ద దిక్కు లేరు ఇప్పటి వరకు. ఆయన మాకు ఇప్పుడు చాలా అండగా ఉంటారు. ప్రతి కార్యక్రమానికి ఆయన వస్తారని నేను అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.